మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో పాప ప్రక్షాళన పూజలు చేశారు. పరమ పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరక్కపోయినా పదే పదే జరిగిందంటూ చంద్రబాబు నాయుడు విషప్రచారం చేస్తున్నారని అన్నారు పేర్ని నాని. భగవంతుడు పాపుల నోరు శుద్ధి చేసే క్రమంలో చంద్రబాబు నోరు శుద్ధి చేయడం ప్రారంభించారని అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే మధ్యాహ్నం కడతారు, ఆయన్ని రావట్లేదు. వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని రచ్చ చేయాలనుకుంటున్నారు. హిందువుల ముసుగులో రాజకీయాల కోసం బతికేటువంటి కొంతమంది కాషాయ బట్టలు వేసుకుని నోరు కాషాయ నాలుకలు వేసుకుని తిరిగేటువంటి దొంగ భక్తులు ఎవరైతే ఉన్నారో, హిందూ మతానికి మేమే రిప్రజెంటేషన్స్ అని చెప్పని కేకలు బొబ్బలు పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోగేసి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి పోలీసుల రక్షణతో